సో, మనము ఆదివారం రోజు అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం సంబంధించి లా పరీక్షకు సంబంధించి 5 సంవత్సరాలు, అదేవిధంగా 3 సంవత్సరాలు పరీక్షలు రాసిన విద్యార్థులు ఏదైతే ఉందో, సేమ్ క్వెషన్ పేపరు వచ్చిందని చెప్పేసి మనం దాన్ని గుర్తించి ఒక వార్త రాయడం జరిగింది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో, ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నదో, దాంట్లో 5 సంవత్సరాల లా కాలేజీ విద్యార్థులకు, అదేవిధంగా 3 సంవత్సరాల లా కాలేజీ విద్యార్థులకు పరీక్ష అవుతున్నదో సేమ్ క్వశ్చన్ పేపరు ఇవ్వడం జరిగింది. అది పెద్ద ఎత్తున కూడా వివాదం కూడా కావడం జరిగినది. దీని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారే న్యాయశాఖను, ఇటు విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది శాఖ. సో, మరి అట్లాంటి విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము అంత పెద్ద పేరున్న దేశంలో కానీ మనకు ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే విశ్వవిద్యాలయం ఏదైతుందో, చరిత్ర గల విశ్వవిద్యాలయము, మరి అక్కడే లోపం జరిగితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం దాని మీద రాయడం జరిగినది. సో, దాని మీద నిన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగినది. తక్షణమే వివరణ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా రావడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఆధారం, సో ఆధారాలతో సహా మనము అక్కడ చూపెట్టడం జరిగిందనమాట. సో, యాక్చువల్గా ఇది క్వశ్చన్ పేపరు, ఇది 3 ఇయర్స్ వాళ్ళ లా డిగ్రీ క్వశ్చన్ పేపరు, ఇది 5 ఇయర్స్ వాళ్ళ లా డిగ్రీ క్వశ్చన్ పేపరు సేమ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ జస్ట్ కోడ్ మాత్రమే చేంజు, ఇక్కడ కోడ్ మాత్రమే చేంజు, మిగతా అంతా సేమ్ ఉంటుంది అన్నమాట. సో, దీన్ని మనము ఆధారం చూపెట్టి దీన్ని మనం వార్త రాయడం జరిగింది. అది పెద్ద ఎత్తున కూడా సంచలనం సృష్టించింది. సో, దాసోజు స్వరం దిగొచ్చిన సర్కారు, ఉస్మానియా యూనివర్సిటీలో లా కోర్సు పరీక్షల గందరగోళం, సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ కథనం ఆధారంగా ప్రభుత్వాన్ని కడిగేసిన దాసోజు శ్రవణ్. 3 సంవత్సరాల లా కోర్సు పేపర్ 6 పరీక్షను తిరిగి నిర్వహించాలని నిర్ణయం. ఈ నెల 7వ తేదీన పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషను జారీ. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ఆదాపై సర్వత్రా ప్రశంసలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజుకు లా విద్యార్థుల కృతజ్ఞతలు. సో, దీని మీద మనకు మాట్లాడడం జరిగినది. ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా? స్వయంగా ముఖ్యమంత్రి గారే న్యాయశాఖను, విద్యాశాఖను నడుస్తూ ఉన్నది. మరి వ్యవస్థ వైఫల్యమా, లేదంటే యాదృచ్ఛిక లోపమా అని చెప్పేసి కూడా మనము ప్రశ్నించడం జరిగిందనమాట. సో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన లా కోర్సుల పరీక్షల గందరగోళంపై విమర్శలు వెలువెత్తిన విషయము విదితమే. విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యము పరాకాష్ఠకు చేరిందని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విపక్ష నేతలు మండిపడ్డారు. ఫిబ్రవరి 25న 5 ఏళ్ల లా కోర్సు విద్యార్థులకు హిస్టరీ ఆఫ్ కోర్సు, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా అనే సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఆశ్చర్యకరంగా ఫిబ్రవరి 27న జరిగిన 3 ఏళ్ల హానర్స్ లా కోర్సు విద్యార్థుల లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా పరీక్ష కూడా దాదాపు అదే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశారు. 2 వేర్వేరు కోర్సులకు 2 వేర్వేరు తేదీల్లో నిర్వహించారనమాట. సో, ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల లా కోర్సు విద్యార్థుల హిస్టరీ ఆఫ్ కోర్సు, లెజిస్లేచర్ అండ్ లీగల్ ప్రొఫెషనల్ ఇండియా అని క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉన్నదో దాన్ని సేమ్ 3 ఇయర్స్ హానర్స్ డిగ్రీ పరీక్ష అవుతుందో సేమ్ అదే ప్రశ్నపత్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది ఆ క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో, ఎగ్జాక్ట్గా సేమ్ ఉందన్నమాట. సో, ఇట్లా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం దాని మీద పూర్తి ఆధారాలతోని మనం ప్రచురించడం జరిగిందనమాట. ఒకే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం విద్యావర్గాల్లో కలకలం రేపింది. ఒక ప్రశ్నపత్రాన్ని కూడా సక్రమంగా సిద్ధం చేయలేని ప్రభుత్వము రాష్ట్రాన్ని ఎలా సమర్థంగా నడిపిస్తుందని దాసోజు శ్రవణ్ ఘాటుగా ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటన విద్యాశాఖలో ఉన్న సమన్వయ లోపానికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆయన విమర్శించారు. ఇంత దారుణ సంఘటన జరిగితే ప్రధాన ప్రింట్ మీడియా కానీ, ప్రముఖ టీవీ ఛానల్స్ కానీ ఈ విషయాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం కానీ ముందుకు రాకపోవడము విచారకరం. ఎందుకంటే బయటకు వస్తే ఏమవుతుంది, ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ న్యాయశాఖను, విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా సంచలనం సృష్టించింది. కాబట్టి ప్రధానమైన మీడియా అయితే ఉన్నదో దీన్ని వెలుగు తీసుకురాకపోయింది. మనము ఆదాబ్ హైదరాబాద్ ద్వారా దీన్ని బయట పెట్టడం జరిగింది. విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనం పూర్తిగా ఆధారాలతోని, ప్రశ్నపత్రాలతోటి ఇక్కడ మనం ప్రచురించడం జరిగింది. సో, దాన్ని ఇప్పుడు రీషెడ్యూల్ కూడా ప్రభుత్వము చేయడం జరిగిందనమాట. అయితే బాధ్యతతో వ్యవహరించిన ఆదాబ్ హైదరాబాదు లా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో నిర్భయంగా జరిగిన వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకుని రావడం ముదవాహనమని శ్రవణ్ కొనియాడారు. అలాగే భవిష్యత్తులో న్యాయం నిలబెట్టి అత్యున్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి క్షమించరానిదని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే దాసోజు శ్రవణ్ మీడియా ముందు సంబంధించిన ప్రశ్నలకు రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయింది. దీంతో చేసేదేమీ లేక దిగిరాక తప్పలేదు. వెంటనే తగిన తప్పును సరిదిద్దేందుకు అడుగులు వేసింది.
ఫిబ్రవరి 27న జరిగిన 3 ఏళ్ల హానర్స్ లా కోర్సు విద్యార్థులు రాసిన పరీక్షలను రద్దు చేసింది. ఈ నెల 7వ తేదీన తిరిగి కొత్త ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించి దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆందోళనలో ఉన్న విద్యార్థులకు రిలీఫ్ లభించినట్లయింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటు తన గళాన్ని వినిపించిన ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కుమార్కి, అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సో ఇట్లా మనము విద్యార్థులకు అన్యాయం జరగద్దు. ఎవరికైతే చదువుకొని పాస్ అయ్యి మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటారో వాళ్ళకు న్యాయం జరగకుండా పోతుంది కాబట్టి, సో ఎవరెవరికైతే రావాలో వాళ్ళకు రాకుండా పోతుంది, ఎవరికి రావాలో వాళ్ళకు ఇట్లా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము దాన్ని ప్రచురించి ఆధారాలతో సహా చూపెట్టడం జరిగినది. అది ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ ఏదైతే ఉన్నదో 27th రోజు జరిగిన 3 ఇయర్స్ లా కోర్స్ ఏదైతే ఉన్నదో పరీక్ష, దాన్ని ఈ 7th షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్ సంబంధించిన కాపీ అన్నమాట. సో ఏదేమైనా విద్యార్థులకు ఇంత న్యాయ వ్యవస్థ మీద చాలా పెద్ద గౌరవం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దానికి అన్యాయం జరగదని చెప్పేసి మనము దీన్ని ప్రచురించడం జరిగిందనమాట. దీన్ని పెద్ద ఎత్తున కూడా సంచలనం సృష్టించడం కూడా మనం చెప్పుకోవచ్చు. సో సండే రోజు మనం చేసాం అన్నమాట. ఇది సండే రోజు క్లిప్ అన్నమాట. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదము, ఇది యాదృచ్ఛిక లోపమా, వ్యవస్థపరమైన వైఫల్యమా? అంటే మరి కావాలని చేసిరా, లేదంటే కొంతమందికి లబ్ధి చేకూరుదామని చేసిరా? ఎందుకంటే క్వశ్చన్ పేపర్ను తయారు చేయాలంటే చాలామంది ప్రొఫెసర్లు, రిటైర్డ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లు రిటైర్డ్ ప్రొఫెసర్లు వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి మరి వ్యవస్థ దగ్గరనే లోపం జరిగింది అని చెప్పేసి తెలుస్తాం. ఎందుకంటే వ్యవస్థను ప్రశ్నించినప్పుడే మనము ఇట్లాంటి తప్పులు మళ్ళా జరగకుండా ఉంటాయి. లేదంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనము దీని మీద రాయడం జరిగిందనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఖండించిన దాసో శ్రవణ్, కేవలం ఒక్క క్వశ్చన్ పేపర్ సరిగా తయారు చేయలేని ప్రభుత్వము ఇక పరిపాలన ఏం చేస్తుందని ఎద్దేవా చేస్తూ ఇలాంటి వాస్తవాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్న ఆదాబ్ని ప్రత్యేకంగా అభినందించారు. ముందు ఆదాబ్ మరిన్ని యథార్థాలను ప్రచురిస్తూ సమాజానికి యుక్కాన్లా ఉండాలని ఆకాంక్షించారు. సో ఇదన్నమాట. సో ఏదేమైనా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు గురించే కాబట్టి సో మళ్ళీ దీన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తారని కూడా మేము కూడా ఆదాబ్ హైదరాబాద్ తరఫున కోరుకుంటా ఉన్నాము. ఏదేమైనా ఇట్లాంటి సంచలనాలు వ్యవస్థాపరమైన లోపాలు లేనప్పుడు ఇట్లాంటి వార్తలు రాస్తూనే ఉంటాం, ఇంకా మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం. ఇక మా అక్షరం అవినీతిపై అస్త్రం అనే నినాదంతో అక్షర యుద్ధం చేస్తున్న ఆదాబ్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న అవకతవకలను ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చి సంచలనాలకి తెరలేపింది. ఎంతోమంది న్యాయశాస్త్ర విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడింది. సో ఏదేమైనా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం కాబట్టి దీన్ని మనం ప్రచురించడం జరిగింది. ఏమైనా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్స్ని మళ్ళీ రాయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.